మహిళలు మహారాణులని లేడీస్ ఇలా రెడీ అయిన తర్వాతే ఈ పేర్లు పెట్టుంటారండి. చూడండి ఎంత చక్కగా ఒక్కొక్కరు రెడీ అయ్యి ఎలా బయలుదేరారో. ఇక్కడ మేము వైజాగ్ వచ్చాము ఫ్రెండ్స్. వైజాగ్లో లవ్లీ ఫ్రెండ్స్ ఈవెంట్కి అయితే వచ్చాము. సో అందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి మా టీం అందరూ కూడా రెడీ అయిపోతూ ఉంటే ఒకసారిగా చూడండి వాళ్ళంతా కూడా ఎంత ఆనందంగా ఈవెంట్కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అసలు మామూలుగా లేదనమాట. మహిళలు మహారాణులు మేమైతే అందరం నడుచుకుంటూ రోడ్డును పడి వెళ్తూ ఉంటే పక్కన బస్సులో పోయే వాళ్ళు కానీ ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్నే చూసి అసలు ఎవర్రా వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట. మా ఊళ్ళో అయితే అందరూ కూడా నవ్వుతూ అక్కడ జంక్షన్లో నిలబడి మేము ఒక వీడియో కూడా తీసామన్నమాట. ఇది వచ్చేసి వైజాగ్ వచ్చేసి రామా ట్యాక్స్ సెంటర్ అండి ఇది. ఈ సెంటర్లో 4 కార్నర్లు ఉన్నాయి. ఎటు చూసినా కూడా మేము అక్కడ నిలబడితే జనం అందరూ కూడా మమ్మల్ని చూసి ఎవర్రా వీళ్ళు అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఇంకా అసలు మా రమాదేవి, తులసక్క, జయశ్రీ అలాగే మా టీం సభ్యులందరూ అది వచ్చేసి చూడండి అందాల రాక్షసి పెట్టుకున్న స్పెట్స్ లేడీస్దంట. అది నేను పెట్టుకున్నాను కానీ మా వాళ్ళు అందరూ కూడా నాకు వెళ్ళి చూసి నవ్వారనమాట. ఇది నువ్వు పెట్టుకోకూడదని. అందాల రాక్షసి వాళ్ళ టీము చాలామంది వచ్చారు. అలాగే మా టీం సభ్యులందరం కలిసి ఇక వైజాగ్లో సందడే చేసాం. ఈవెంట్లు అయితే మేమైతే అండి. సో అందరం కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్గా అయితే మేమైతే ఈవెంట్ చేసాము. మా రమాదేవి అయితే ఏంటి ఎండకేంటి నువ్వు రోడ్ల మీద మమ్మల్ని ఇలా నిలబెడితే మా అందం అంతా కూడా మా చెమటల రూపంలో కారిపోవట్లేదా ఏంటి, మా పెయింట్ అంతా పోవట్లేదని చెప్పేసి తులసక్క ఒక పక్క మా మీద గొడవ పెట్టుకుంటా ఉంది. సో ఇట్టాగైతేనే ఎట్టయితేనే ఒకరికొకరు మేము అక్కడ ఈవెంట్కి పోవడానికి రెడీ అయ్యామంట. పక్కనేనమాట. సో ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. వీళ్ళైతే అక్కడికి నడవలేమని చెప్పేసి అక్కడ మొండికేసి కూర్చుంటే ఆటోలు అందరూ కూడా మా చుట్టుపక్కల నిలబడి అది చూడండి బస్సులో చూస్తూ ఉన్నారు మమ్మల్ని చూసి. ఆటో వాళ్ళన్నీ కూడా ఆటోలు ఆపారు. అటు ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు కూడా మమ్మల్ని చూసి ఏంటండి మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడిగారు. అలాగే మరి ముంతాజ్ గారు వాళ్ళు అలాగే మా సిరిసిరిమూల గ్రూప్ వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. చూడండి అసలు ఎవరు తగ్గేదే లేదన్నట్టుగా ఒకరికొకరు అయితే అండి అందరం కూడా రెడీ అయ్యి చాలా చక్కగా మరి అందరం కూడా ముస్తాఫై రెడీ అవుతా ఉన్నాం. రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్తున్నామండి. రెడీ అయ్యాం బాగా నీట్గా రెడీ అయ్యామన్నమాట. బాగా అందరూ కూడా ఒకరికొకరు బాగా ముస్తాఫ్ అయ్యారు. సో చాలా చక్కగా అందరూ కూడా మరి చూడండి వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఈవెంట్ కాడికి సందడి చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక రోడ్డు మీద పడిపోతామంటే మా వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఒక పక్క బస్సులు ఒక పక్క ఆటోలు ఇక సందడి మామూలుగా లేదనమాట. అందరం కూడా సరదాగా వెలుగుతూ ఆడ వైజాగ్లో ఈవెంట్లో సూపర్గా ఎంజాయ్మెంట్ చేసామండి. అందరం కూడా అక్కడ ఈవెంట్లో ఏ లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరూ కూడా ఎంజాయ్మెంట్ చేశారు. ఎందుకంటే నేను వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందరిని కూడా నేను తీసుకొని వెళ్ళాను కదా. ఒకరికొకరు వీళ్ళు యాడ్ మిస్ అవుతారని చెప్పేసి మీరందరూ కూడా మా ఇనికిడితే రావాలని చెప్పేసి అందరినీ సరదాగా ఇనికిడి తీసుకొని వెళ్ళాను. సో అందరం కూడా ఇక చూడండి ఆటోలో అయితే అడ్డమంట తిరుగుతున్నారు. మాట ఎక్కండి అని. సో అలా అందరం కూడా ఫన్నీగా నవ్వుకుంటూ మేము కాలినడకనైతే బయలుదేరాము. పక్కనేనండి ఒక 1/2 కిలోమీటర్లు. ఆటోలు అందరూ కూడా అక్కడక్కడ నిలబెట్టుకున్నారనమాట. సో మేమందరం కూడా సరదాగా నడుచుకుంటూ బయలుదేరి ఈవెంట్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో మన వాళ్ళందరూ చూడండి తోకల్లాగా ఎంత ఒడుగున్నారో వాళ్ళంతా కూడా చాలా దూరంగా ఉన్నారు. అలాగే పవన్ స్వామి వచ్చాడు. పవన్ స్వామి కూడా కలిశాడనమాట. సో ఇంకా మామూలుగా లేదండి. మాతోటి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉంటుంది. అందరం కూడా మళ్ళీ ఒకసారి నిలబడి అందరం కలిసి మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి అందరూ అక్కడ నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఇక మేము ఆ తులసక్క వీళ్ళంతా కూడా హాయ్ అంటా ఉన్నారు. ఇంక వెనక సిక్ అయితే ఇంకా కొంతమంది వచ్చారన్నమాట. కొంతమంది మాలో కలిసి ఇక మామూలుగా చేయలేదు. రచ్చరంబోలా లచ్చకరిసైనా పర్వాలేదు ఈరోజు మామూలుగా రచ్చ చేయాల్సిందని చెప్పేసి మన వాళ్ళందరూ అయితే పట్టుకున్నారనమాట. ఇంక ఈవెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు ఆటపాటలతో ఎంజాయ్మెంట్ చేస్తూ అందరం కూడా సరదాగా రోడ్డును పట్టుకొని వెళ్తూ ఉంటే ఇంకా మామూలుగా లేదండి. చూడండి తులసక్క ఇన్స్టాగ్రామ్ తులసక్క అనమాట. ఇన్స్టాగ్రామ్ ఆంటీ అంటారు ఆమెని తులసక్కని. మామూలుగా లేదు అసలు వైజాగ్లో మామూలుగా చేయలేదండి. రామా ట్యాక్స్ కానించి పక్కనేనండి రాయల్ వాకర్స్ అని పక్కనే రాయల్ వాకర్స్ దగ్గరలో ఈవెంట్ అనమాట. సో పక్కనే అందరం కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక మా ఆవిడ ఉంది చూడండి నన్ను అయితే ఎందుకు నువ్వు వాళ్ళందరిని నడిపిస్తున్నావు, అందరిని ఆటోలు ఎక్కియచ్చు కదంటే నేనన్నా నీ దంప దగ్గర పక్కనేనే
నడుచుకుంటూ పోతే కొంచెం ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పేసి అందరం నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఓకే అని చెప్పా.